వికీ టీవీ. నిరంతరం కృషే విజయం. ఒకప్పుడు పచ్చని కొండలతో నదులతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సూర్యనగరం. అక్కడి ప్రజలు వ్యవసాయం చేస్తూ దేవుని భక్తితో సాదాసీదా జీవితం గడిపేవారు. ఒకరోజు గ్రామ పెద్ద అందరినీ గ్రామ చౌరస్తాలో కూడగట్టాడు. చేతిలో దండ తీసుకుని గంభీరంగా అన్నాడు, మన గ్రామానికి ఒక పెద్ద దేవాలయం కట్టాలి. కాని అది కింద కాదు, ఆ పర్వతం మీద కట్టాలి. అక్కడినుంచి మన ప్రార్థనలు నేరుగా దేవుడి చెవిలోకి చేరుతాయి. ప్రజలంతా చప్పట్లు కొట్టారు, ఆనందపడ్డారు. కాని కొద్దిసేపటికి వారందరి ముఖాలు మసకబారిపోయాయి. ఎందుకంటే ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది, రాళ్లతో నిండిపోయుంది. అక్కడికి వెళ్లడమే కష్టం. మరి దేవాలయం కట్టాలంటే ముందు మెట్లు వెయ్యాలి కదా. పెద్దగారు అన్నారు, మొదట కొండపైకి మెట్లు వెయ్యాలి. ఎవరు ఈ పనిని చెయ్యగలరో వారిని గౌరవిస్తాము. వారి పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందరూ ఒకరినొకరు చూశారు. ఎవరూ ముందుకు రాలేదు. ఒకరు అన్నారు, అది చాలా కష్టం. మరొకరు, నేనైతే చెయ్యలేను. అప్పుడు ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చారు. ఒకడు బలమైన యువకుడు రాఘవ, మరొకరు వృద్ధురాలు లక్ష్మీ అమ్మ. రాఘవ తన బలానికి పేరుగాంచినవాడు. గ్రామంలో ఎవరైనా కష్టమైన పని ఉంటే రాఘవకే పిలుస్తారు. లక్ష్మీ అమ్మ మాత్రం చిన్నచూపు పడిన పెద్దవాళ్లలో ఒకరు. వయసు అయిపోయింది, చేతులు వణుకుతాయి, అయినా మనసు బలంగా ఉంది. జనం నవ్వారు, ఈ అమ్మగారు ఏమి చేయగలరు? మరికొందరు, రాఘవ చేసేస్తాడు, అతనికి బలం ఉంది. పెద్దగారు చిరునవ్వు చిందిస్తూ ఆశీర్వదించారు. దేవుడు మీతో ఉండాలి అన్నారు. మరుసటి ఉదయం ఇద్దరూ పనిని మొదలుపెట్టారు. రాఘవ ఉత్సాహంగా పెద్ద రాళ్లను మోసుకొచ్చి మెట్లు వేస్తూ వేగంగా పనిచేసేవాడు. మొదటి రోజే 10-15 మెట్లు కట్టేశాడు. ప్రజలు ప్రశంసించారు, రాఘవే దీన్ని పూర్తి చేస్తాడు, చూడండి ఎంత వేగంగా చేస్తున్నాడు. లక్ష్మీ అమ్మ మాత్రం నిశ్శబ్దంగా నెమ్మదిగా పనిచేసేది. చిన్న రాయి మోసుకుని నెమ్మదిగా కొండపైకి ఎక్కేది. ప్రతిరోజూ కొంచెం కొంచెం చేసింది. రోజులు గడిచాయి, వారాలు మారాయి. రాఘవకు అలసట వచ్చింది. కొండ ఎక్కడం కష్టంగా అనిపించింది. ఇంతవరకు చాలింది అనుకున్నాడు. కొంచెం విశ్రాంతి తీసుకుందాం, తరువాత కొనసాగుదాం అని అనుకున్నాడు. స్నేహితులతో కలిసి ఆటలు, ఉత్సవాలు చేసేవాడు. ఒక వారం తరువాత చేస్తాను అని చెప్పి మళ్లీ వాయిదా వేస్తూ ఉండేవాడు. కాని లక్ష్మీ అమ్మ మాత్రం ఒక్కరోజు కూడా ఆగలేదు. వర్షం వచ్చినా, ఎండ ఉన్నా, గాలి వీచినా ఆమె ప్రతిరోజూ కొండపైకి ఎక్కేది. ఒకరోజు ఒక్క రాయి మాత్రమే మోసినప్పటికీ ఎప్పుడూ ఆగలేదు. నెమ్మదిగా కాని నిరంతరంగా ఆమె మెట్లు పొడవుగా తయారవుతున్నాయి. కొన్ని నెలల తరువాత గ్రామం ఈ పనిని మర్చిపోయింది. రాఘవ ఇక రావడం మానేశాడు. ఒక ఉదయం గ్రామ పెద్ద ఆ పని ఏమయింది అని చూడటానికి కొండపైకి వెళ్లాడు. అక్కడ ఏమి చూశాడో చూసి ఆశ్చర్యపోయాడు. లక్ష్మీ అమ్మ ఇంకా పనిచేస్తోంది. ఆమె జుట్టు తెల్లగా మారింది, చేతులు వణుకుతున్నాయి, కాని కళ్లలో దీపములా కాంతి ఉంది. ఆమె వెనుకన పొడవుగా, అందంగా మెట్లు ఎక్కుతున్నాయి. కొండ ఆల్మోస్ట్ శిఖరానికి చేరేవరకు. పెద్దగారు ఆనందంతో గ్రామానికి తిరిగి వెళ్లి అందరినీ పిలిచారు. రండి, మీరు చూడాల్సిన అద్భుతం ఉంది అన్నారు. అందరూ కొండపైకి ఎక్కారు. వారు ఆశ్చర్యపోయారు. మెట్లు పూర్తిగా తయారయ్యున్నాయి. ఆకాశాన్ని తాకేలా ఉన్న పర్వతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. లక్ష్మీ అమ్మ చిరునవ్వు చిందిస్తూ చెప్పింది, ప్రతిరోజూ ఒక్క చిన్న అడుగు వేస్తూ వెళ్లినవాడే చివరికి శిఖరానికి చేరుకుంటాడు. గ్రామస్తులు మౌనంగా ఉన్నారు. ఎవరూ మాట్లాడలేకపోయారు. ఎప్పుడో ఆమెలు ఎగతాళి చేసినవారు ఇప్పుడు నమస్కరించారు. పెద్దగారు అన్నారు, ఈరోజు మనమొక గొప్ప పాఠం నేర్చుకున్నాం. బలం, ప్రతిభ ఇవన్నీ కొంతకాలం మాత్రమే నిలుస్తాయి. కాని స్థిరమైన కృషి అది ఎప్పటికీ ఫలిస్తుంది. రాఘవ కూడా కళ్లలో నీరు పెట్టుకుని లక్ష్మీ అమ్మ ముందు వంగి చెప్పాడు, అమ్మా, మీరు నాకు జీవిత పాఠం చెప్పారు. శక్తి కంటే సహనం గొప్పది. లక్ష్మీ అమ్మ చిరునవ్వుతో చెప్పింది, బిడ్డా, పెద్ద పనులు ఒక్కరోజులో జరగవు. ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. రాయిమీద రాయి పెట్టి గోడ కడతాం కదా, అలాగే ఒక్కోరోజు కష్టం పెట్టి విజయాన్ని కడతాం. కొద్ది రోజుల తరువాత దేవాలయం కొండపై పూర్తయింది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు అతని కిరణాలు ఆ మెట్లమీద పడుతుండేవి. అది లక్ష్మీ అమ్మ యొక్క కష్టానికి గౌరవం.
ఆమె పేరు గ్రామ చరిత్రలో నిలిచిపోయింది. ప్రజలు తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ దేవాలయం మెట్లు బలవంతుడు కట్టలేదు, స్థిరంగా కష్టపడ్డా ఒక వృద్ధురాలు కట్టింది. పాఠం మోరల్: ప్రతిభ ఉన్నవాడు ఒక్కసారిగా మెరిసిపోతాడు, కాని స్థిరంగా కష్టపడేవాడు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు. ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నం కూడా ఒకరోజు మహావిజయంగా మారుతుంది. ప్రతిభ కాదు, స్థిరత్వం, అదే నిజమైన శక్తి.